గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. గత 8 క్లాసులుగా సంఖ్యామానంలో నంబరింగ్ సిస్టంలో ఉన్నటువంటి అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, డివిజన్స్, అలాగే ప్రధాన సంఖ్యలు, ప్రైమ్ నెంబర్సు, ట్విన్ ప్రైమ్ నెంబర్సు, కో ప్రైమ్ నెంబర్సు, కాంపోజిట్ నెంబర్సు, యాజ్ మై నాలెడ్జ్ ఐ టోల్డ్ ఆల్ థింగ్స్ అన్నీ ఆల్మోస్ట్ వాళ్ళు చెప్పుకుంటూ వస్తాను. పొరపాటున మిస్ అయితే కూడా ఇంకా చెప్తా వస్తాను. ఇంకా కొంతమంది డౌట్లు అడిగారు, అవి కూడా చెప్తా వస్తాను. ఈరోజు డివిజిబిలిటీ రూల్లో నేను చెప్పినటువంటి డివిజిబిలిటీ రూల్లో రెండు చేత కానీ, 3 చేత కానీ, 4 చేత కానీ, 5 చేత కానీ వీటన్నిటి డివిజిబిలిటీ చేసిన తర్వాత ఏ నెంబర్లు సాధారణంగా నేను కొన్ని ఎగ్జాంపుల్ ఇస్తున్నా, ఏ నెంబర్ ఈజీగా డివిజిబుల్ అవుతాయి అని నేను చెప్పిన తర్వాత మీరు కూడా ఎక్కువ నెంబర్లు వేసుకొని ఇంటికి కూడా ప్రాక్టీస్ చేసినట్లయితే డివిజిబిలిటీ రూల్ పైన ఒక క్వశ్చన్ కంపల్సరీగా ఎగ్జామ్లో వస్తుంది. ఇక్కడ కేవలం డివిజిబిలిటీ రూల్ ఉంది నవోదయ లేదా సైనికు లేదా రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ మాత్రమే కాదు, కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసే వాళ్ళు కూడా ఈ బేసిక్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ దయచేసి వినండి. హియర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 2? కింద ఇచ్చినటువంటి నెంబర్లు చాలా ఇచ్చారు. ఆ నెంబర్లో 2 చేత ఈజీగా ఏది డివిజిబుల్ అవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఆల్రెడీ చెప్పాను నేను డివిజిబిలిటీ రూల్ ప్రకారము లాస్ట్లో 0 కానీ, 2 కానీ, 4 కానీ, 6 కానీ, 8 కానీ ఉంటే that entire number will be divisible by 2 easily. ఇచ్చినటువంటి నెంబర్లో 0 కానీ, 2 కానీ, 4 కానీ, 6 కానీ, 8 కానీ ఉన్నట్లయితే ఆ నెంబరు మనం భాగాహారం చేసి చాలా ఇబ్బంది పడకుండా అత్యంత విధంగా చూడంగానే ఓహో అది 2 చేత డివిజిబుల్ అవుతుందని మనం గ్రహించవచ్చు. ఆ విధంగా చూసుకున్నట్టయితే ఇక్కడ ఏ 95321, అలాగే నెంబర్లన్నీ చూసుకోండి 15332, అలాగే 85617, 32195. దీంట్లో 2 చేత ఏది డివిజిబుల్ అవుతుందంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలా, 0 ఎక్కడన్నా ఉందా? లేదు. 2 ఎక్కడైనా ఉందా? ఉంది. ఇక్కడ 2 ఇక్కడ ఉంది కాబట్టి ఇంకేం కాకుండా ఏ నెంబర్ డివిజిబుల్ అవుతుందంటే ఈ నెంబర్ డివిజిబుల్ అవుతుంది 2 చేత. ఓకే, మరికొన్ని ఎగ్జాంపుల్ నెక్స్ట్. అలాగే ఇక్కడ కొన్ని నెంబర్లు ఇచ్చినాం, అలాగే చూసుకుంటూ వస్తాం. ఈ నెంబర్లో చూసుకుంటూ వచ్చినట్టయితే 0 లేదు, 2 లేదు, లాస్ట్లో యూనిట్ ప్లేస్ మాత్రమే చూడాలా, 4 ఉంది. అంటే 4 టేబుల్ చేసుకో. 4 2 8, 4 12, 4 16, 4 5 20, 4 ఆర్లు 24. 4 ఆర్లు 2 చేత డివిజిబుల్ ఆటోమేటిక్గా అవుతుంది. ఆల్రెడీ చెప్పిన ఇంక వెనక ముందు ఆలోచించారు అవసరం. దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. We will see some more number. Similarly, here also given some numbers. Here also have check. Last 7 లేదు, లాస్ట్ లో కూడా 7 ఉంది, లేదు, లాస్ట్ లో 0 ఉంది. yes, this is the answer. It will be divisible by 3. కాబట్టి దృష్టిలో పెట్టుకొని ఇది మాత్రం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయి. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చినైతే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 4? 4 చేత ఏ నెంబర్లు డివిజిబుల్ అవుతాయి? సో విల్ సీ సమ్ నెంబర్స్. ఇక్కడ కూడా కండిషన్ ఏంటంటే 4 కూడా లాస్ట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది యూనిట్ ప్లేస్లో ఏదైనా నంబరు 4 చేత భాగించబడితే, సపోజ్ 8 ఉంది, 8 4 చేత తీసుకుంటే 4 1 4 2 భాగించబడుతుంది. లాస్ట్లో 8 ఉన్నా, లేదా 16 ఉంది, 16/4, 4 1 4 4 16. ఆ విధంగా అంటే లాస్ట్ 2 డిజిట్స్ 4 చేత భాగించబడితే, లేదా లాస్ట్లో 2 డిజిట్స్ 0 ఉంటే నెంబర్ మొత్తం కూడా 4 చేత డివిజిబుల్ అవుతుంది. అలా చూసుకున్నప్పుడు ఇది 4 చేత డివిజిబుల్ కాదు, అలాగే ఇది కూడా 4 చేత డివిజిబుల్ కాదు. ఇది 16 ఈజీగా ఇందాక చూపించాను. 16/4 4 4
14 is divisible easily. So this is the number, the entire number will be divisible by 4. The entire number will be divisible by 4. Then come to some more number. ఇక్కడ అలాగే మిగతా చూస్తాం. 23 by 4 వేసుకుంటే డివిజిబుల్ కాదు. ఇక్కడ 16 ఉంది, బై 4 వేసుకుంటే ఈజీగా డివిజిబుల్ అవుతుంది. 4 వేసుకుంటే 4 కోట్ల 4. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. అలాగే మిగతా నెంబర్ కూడా చెక్ చేసుకో. 80% పోదు. ఇది 4తో పోతుందా? పోదు. ఇది 4తో పోతుందా? పోదు. అలాగే 2 0 ఉన్నాయి లాస్ట్లో, లేవు. ఓకే, కమ్ టు నెక్స్ట్ వన్. ఇక్కడ కూడా తీసుకుందాం 4తో. దిస్ నెంబర్ విల్ బి డివిజిబుల్ బై 4. 4 ఒకట్ల 4. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. దిస్ విల్ నాట్ డివిజిబుల్ బై 4. దిస్ విల్ నాట్ డివిజిబుల్ బై 4. దిస్ విల్ నాట్ డివిజిబుల్ బై 4. కాబట్టి ఈ విధంగా మీరు నెంబర్లు గుర్తుపెట్టుకొని ప్రాక్టీస్ చేసిన ఎక్కువ నెంబర్లు వేసుకొని నువ్వు ప్రాక్టీస్ చేసినట్లయితే దానిపైన నీకు మంచి కమాండ్ వస్తుంది. కాబట్టి ఎక్కువ ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేయి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 5? కింద ఇచ్చినటువంటి నంబర్లు 5 చేత ఏవి భాగించబడతాయి అన్నప్పుడు దీనికి కూడా డివిజిబుల్ రూల్లో ఆల్రెడీ చెప్పిన, ఎప్పుడు కూడా లాస్ట్ యూనిట్ ప్లేస్లో 5 కానీ లేదా 0 కానీ ఉన్నట్లయితే ఆ నెంబర్ ఈజీగా డివిజిబుల్ అవుతుందని ఆల్రెడీ చెప్పాను. సో ఆ కండిషన్స్లో మనం ఇప్పుడు చూసినట్టయితే లాస్ట్లో 8 ఉంది, నాట్ డివిజిబుల్. లాస్ట్లో 1 ఉంది, నాట్ డివిజిబుల్. లాస్ట్లో 2 ఉంది, నాట్ డివిజిబుల్. లాస్ట్లో 5 ఉంది. ఇస్ ద డివిజిబుల్ బై 5. 5 ఉన్నా 0 ఉన్నా అది ఈజీగా డివిజిబుల్ అవుతుంది అనే అంశం మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, కమ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3? 3 చేత ఏవి డివిజిబుల్ అవుతాయి? డివిజిబుల్ రూల్ చెప్పేటప్పుడు నేను చెప్పాను, ఇచ్చినటువంటి నెంబర్ ఏ నెంబర్ అయితే ఉంటుందో ఆ నెంబరు మొత్తం యాడ్ చేయాలి. ఇచ్చిన నెంబర్ మొత్తం యాడ్ చేయాలి. ఆ యాడ్ చేసి అది 3 చేత డివిజిబుల్ అయితే ది ఎంటైర్ నెంబర్ విల్ బి డివిజిబుల్ బై 3. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటి తీసుకుందాం. ఈ నెంబర్ చూస్తున్నాం. 1 9 9 14 14 17 17 25. కాబట్టి 80%లో 3 చేత డివిజిబుల్ కాదు. అలాగే ఇక్కడ తీసుకుందాం 9 16 19 22. నెవర్ పాసిబుల్ డివైడెడ్ బై 3. సో అది కూడా పోదు. నెక్స్ట్ కమ్ టు 1 7 8 అవుతుంది. 8 14 అవుతుంది. 14 15. ఎస్ 14 15 అయితే 3 చేత ఇది ఈజీగా డివిజిబుల్ అవుతుంది. దిస్ ఇస్ ద ఆన్సర్. సో ఆ విధంగా నంబర్లు మీరు ఎన్ని నెంబర్లు వీలైతే అన్ని నెంబర్లు నువ్వు ప్రాక్టీస్ చేస్తూ వస్తే ఫుల్ కమాండ్ వస్తుంది. నువ్వు లెక్క చూస్తానే అత్యంత ఈజీగా డివిజిబుల్ రూల్ పైన క్వశ్చన్ ఇస్తారు, నువ్వు ఈజీగా సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కమ్ టు నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 6? దీనికి కూడా డివిజిబుల్ రూల్ చెప్పేటప్పుడు నేను ఆల్రెడీ చెప్పిన, ఏ నెంబర్లు అయితే ఇచ్చినటువంటి నెంబర్లో ఏ నెంబర్లు అయితే 2 చేత డివిజిబుల్ అయ్యి 3 చేత కూడా డివిజిబుల్ అయితే ద ఎంటైర్ నెంబర్ విల్ బి డివిజిబుల్ బై 6. ఇచ్చినటువంటి నెంబర్లో 2 చేత భాగించబడి 3 చేత కూడా భాగించబడితే ఆ నెంబర్ 6 చేత భాగించబడుతుంది అని ఆల్రెడీ చెప్పిన. సో అలా తీసుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ లాస్ట్లో 2 ఉంది. మనకు తెలుసు డివిజిబుల్ రూల్ ప్రకారం లాస్ట్లో 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఉంటే అది 2 చేత భాగించబడుతుంది. కాబట్టి ఇది 2 చేత భాగించబడుతుంది. అంత మాత్రం లెక్క అయిపోవాలా, 3 చేత కూడా భాగించబడాలా. 3 చేత భాగించబడాలంటే ఏం చేయాలా? అవన్నీ యాడ్ చేయాలా. 3 4 7 7 3 10 10 16 16 3 చేత భాగించబడదు. కాబట్టి ఇది ఆన్సర్ కాదు. దెన్ కమ్ టు హియర్. ఇక్కడ కూడా ఒకటి చూస్తున్నాం. మన కండిషన్ ఫస్ట్ డివిజిబుల్ రూల్ ప్రకారము 2 ప్రకారము లాస్ట్లో 2గా 4 అంటే 4 ఉంది. అంటే 2 చేత డివిజిబుల్ అవుతుంది. మరి 3 చేత అవుతుందా లేదా చూద్దాం. 2 4 6 9 13 17 17 3 చేత పోదు. సో దిస్ ఇస్ ఆల్సో నాట్ సూటబుల్ ఆన్సర్. దెన్ కమ్ టు హియర్. లాస్ట్లో 8 ఉంది. వాడు చెప్పిన 8గా 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 అంటే 2 చేత డివిజిబుల్ అవుతుందని, అంటే 2 చేత డివిజిబుల్ అవుతుంది. ఓకే, 3 చేత డివిజిబుల్ అవ్వాలంటే చూద్దాం. 8 1 9 9 13 13 8 21 అంటే ఆటోమేటిక్గా 21 3 చేత 3 1 3 21. సో ఈజీలీ డివిజిబుల్. సో ఆన్సర్ ఈస్ దిస్ వన్. సో ఈ విధంగా డివిజిబిలిటీ నెంబర్స్
ఇంకా చాలా ఉన్నాయి, చెప్తాను నేను. మనం కనుక్కునేటువంటి పద్ధతి, చేసే పద్ధతి ఆల్రెడీ డివిజిబుల్ రూల్ చెప్పినప్పటికీ కొన్ని నెంబర్లు ఈ విధంగా సెలెక్ట్ చేసుకుని నువ్వు చేస్తా పోతే యూ విల్ బీ సక్సెస్ ఇన్ ద ఎగ్జామినేషన్. Okay, then which of the following number is divisible by 8? Which of the following number is divisible by 8? అడే చెప్తున్నాడు 8 చేత ఏ నెంబర్ డివిజిబుల్ అవుతాయి. చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోవాలా. 8 చేత ఏవే డివిజిబుల్ నెంబర్లు అవుతాయి. వాడు చాలా ఇచ్చాడు. ఏ ఐ మీన్ 2 4 3 4 2 3 4 2. అలాగే బి 243 4 4. సి ఐ మీన్ 243 4 1. డి 243 4 5. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఆల్రెడీ 4 డివిజిబుల్ ట్రూల్ ఏదైతే ఉందో 4 డివిజిబుల్ ట్రూలు సేమ్ ఆల్మోస్ట్ ఆల్ 8 కూడా అలాగే ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ 8 కూడా అలాగే ఉంటుంది. మనం చూసుకున్నట్లయితే 8తో ఐ మీన్ ఫస్ట్ మనకు కావాల్సినది ఏది తీసుకోవాలి మనము. 4 రూల్ ప్రకారం లాస్ట్ 2 డిజిట్స్ 4 చేత భాగించబడాలా. 2 డిజిట్స్ 4 చేత భాగించబడాలా. ఇది చూసుకో జాగ్రత్తగా. ఈ 2 డిజిట్స్ 4 చేత భాగించబడుతుంది. 4 1 భాగించబడుతుంది. అంటే 4 చేత భాగించబడేటివి దాదాపుగా 8 చేత కూడా భాగించబడుతుంది. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఒకసారి నువ్వు చేతి చూసుకో, తెలుస్తుంది. ఓకే, దెన్ అదేవిధంగా ఒక నెంబర్ ఇస్తాడు 596 27. వాడు ఏమంటాడంటే ఈజ్ ఇట్ డివిజిబుల్ బై 10 అంటాడు. ఆ ఇచ్చినటువంటి నెంబరు 10 చేత డివిజిబుల్ అవుతుందా లేదా, 10 చేత డివిజిబుల్ అవుతుందా లేదా. కొన్ని వెరీ వెరీ సింపుల్గా ఉంటాయి. సో ఇక్కడ మనకి ఆల్రెడీ డివిజిబుల్ రూల్ 10 మీకు చెప్పినప్పుడు లాస్ట్లో చెప్పినా ఏం చెప్పాను, ఇచ్చినటువంటి నంబర్ ఏవైతే ఉంటుందో అది 10తో డివిజిబుల్ అవ్వాలి అంటే, 10తో డివిజిబుల్ అవ్వాలంటే లాస్ట్లో 0 ఉండాలి. లాస్ట్లో యూనిట్ ప్లేస్లో 0 ఉండాలి. లేదండి, ఎందుకంటే ఇది ట్రూ ఆర్ ఫాల్స్ ఆన్సర్లు ఇస్తున్నాడు. అందుకని ఇట్ విల్ బి డివిజిబుల్ ఆర్ నాట్ అంటే నాట్, ఇది డివిజిబుల్ కాదు అని చెప్పేస్తాం. అలాగే ఒక నెంబర్ ఇస్తున్నాడు. ఏ నెంబర్ అంటే 86460. అది దీన్ని కూడా ఏమంటాడంటే ఈజ్ ఇట్ డివిజిబుల్ బై 11 ఆర్ నాట్.
ఈజ్ ఇట్ డివిజిబుల్ 11 ఆర్ నాట్ అంటున్నాడు. మీకు 11 డివిజిబుల్ రూల్ చెప్పినప్పుడు నేను చెప్పాను, మొదటిది నువ్వు సెలెక్ట్ చేసుకొని రెండోది వదిలేయి, మూడోది సెలెక్ట్ చేసుకొని నాలుగోది వదిలేసి నెక్స్ట్ ఇది సెలెక్ట్ చేసుకో. ఇది రూల్. ఈ సెలెక్ట్ చేసుకున్నటువంటి యాడ్ చేయి. 8 + 4 + 0 = 12 అవుతుంది. నెక్స్ట్ మిగిలినటువంటి 6 + 6 12 అవుతుంది. ఈ రెండు డిఫరెన్స్ చూడాలన్నా, డిఫరెన్స్ తీసేయాల. 0 వచ్చింది కాబట్టి దిస్ నెంబర్ విల్ బి డివిజిబుల్ బై 11. ఎందుకంటే 0 వచ్చినా, 11 వచ్చినా, 22 వచ్చినా, 33 వచ్చినా, 44 వచ్చినా, 55 వచ్చినా, ఇవన్నీ కూడా దట్ ఇండికేట్స్ దట్ నెంబర్ విల్ బి డివిజిబుల్ బై 11. ఆ విధంగా అది 11 చేత డివిజిబుల్ అవుతుంది అని దాని అర్థం. సో ఇక్కడ వాడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాడు. వన్ ఈజ్ neither composite number or neither composite number or prime number. గుర్తుపెట్టుకోండి, కాంపోజిట్ నెంబర్ కాదు, ప్రైమ్ నెంబర్ కాదు. ప్రైమ్ నెంబర్ కాదు. మరి 1 ఈజ్ ఫ్యాక్టర్ ఫర్ ఎవ్రీ వన్. 1 ఈజ్ ఫ్యాక్టర్ ఫర్ ఎవ్రీ నెంబర్. సో ఇది చాలా ఇంపార్టెంట్, నోట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వాట్ ఈస్ ద లీస్ట్ ప్రైమ్ నెంబర్? What is the least and even prime number? చాలా ఇంపార్టెంట్. ప్రైమ్ నెంబర్ 2. What is least composite number? 4. Okay, then ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ దయచేసి నోట్ చేసి పెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. Two prime numbers which differ by which differ by 2. Two prime numbers which differ by 2 are called twin primes. Please
దయచేసి చాలా 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 బిట్లు ఇప్పుడు ఎగ్జామినేషన్ ఎక్కడ పెడతారో తెలియదు, ప్రతి బిట్టు కలెక్ట్ చేసి మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను, దయచేసి గుర్తుపెట్టుకోండి. ఏ నెంబర్ హ్యావింగ్ నెక్స్ట్ వన్ a number having only two factors is prime number. చాలా చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ one is the largest two-digit prime number. Is 97. Each prime number each prime number has exactly two factors. Each prime number has exactly two factors. Next what is the sum of the first four what is the sum of the first four prime numbers? What is the sum ante add. What is the sum of first four prime numbers? First four numbers edo teesko 2 3 5 and 7. Mari he is asking sum 2 3 5 10 17. This is the answer. Next one is sum of the all prime numbers. Next question. Sum of the all prime numbers. Sum of the all prime numbers between 1 to 10. This is the question. ఏమంటాడు సమ్ ఆఫ్ ది ఆల్ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 1 to 10. 1 to 10 ప్రైమ్ నెంబర్స్ రాసుకోండి. 2 3 5 7. దట్స్ ఆల్. అంటే 5 10 17.
దట్స్ ఆల్. వాడు కన్ఫ్యూజ్ పెట్టడానికి ఎక్కడెక్కడ 1 to 10, 1 to 15, 1 to 20, 10 to 20 ఇట్లా అడుగుతూ ఉంటాడు. కన్ఫ్యూజ్ పడకుండా ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే. హౌ మెనీ, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. How many prime numbers of how many prime numbers of how many prime numbers of 2 digits will be there? Two digits will be there. How many prime numbers of 2 digits will be there whose each digit is also a prime. How many prime numbers of 2 digits will be there whose each digit is also a prime number? This is the question. This is the most important question. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. దయచేసి గుర్తుపెట్టుకోండి. 23, 37 and 50, 53 and 73. Yes. These are the 4 numbers having 2 prime numbers. చూసుకో, 2, 3 ప్రైమే, 3, 7 ప్రైమే, 5, 3 ప్రైమే, 7, 3 ప్రైమే. ఈ విధంగా ఈ ప్రైమ్ నెంబర్స్ సంఖ్యామానంలో ప్రైమ్ నెంబర్స్ ట్విన్ ప్రైమ్ నెంబర్ చెప్పాను, ప్రైమ్ నెంబర్ చెప్పాను, సంయుక్త సంఖ్యలు చెప్పాను, తర్వాత డివిజిబిలిటీ రూల్ చెప్పాను. దీని తర్వాత నెక్స్ట్ చాప్టర్ కంటిన్యూ చేస్తాను. దయచేసి నేను చెప్పే ప్రతి పాయింట్ ఇక్కడి నుంచి ఒక క్లాసు కాకుండా ఒక క్లాసు 2 క్లాసులు కూడా అడుగుతూ వస్తారు రోజు. ఇప్పటి వరకు కొంచెం టైం ఇన్కన్వీనియంట్ వల్ల చెప్పలేకపోయినాను. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉందంటే ప్రతి అంశం ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాస్త ఓపికగా పిల్లలు ముందర సెల్ ఓపెన్ చేసి రిపీటెడ్గా విని దానిపైన బాగా థింక్ చేసినట్టయితే లెక్కల్లో ఉన్నత స్థాయికి మీరు పోతే జీవితంలో చాలా గొప్పలు అవుతారు. అదేవిధంగా ఆల్రెడీ ఏ పదార్థాలు తినాలో చెప్పాను. రోజు నవ్వడము, రోజు ఎప్పుడు వీలైనంత వరకు కోప్పడకుండా 24 గంటలు నవ్వుతూ ఉండడము, మంచి ఉసిరికాయల పొడి, తేనె ఇవంతా తీసుకోవడము. ఇదంతా కాకుండా కూడా నేను కోచింగ్ ఎవరికైతే నవోదయ స్కూల్ పక్కన జవహర్ నవోదయ, ఆకేపాడు, రాజంపేట పక్కన వాళ్ళకి ఎవరికైతే కోచింగ్ ఇస్తానో వాళ్ళ క్రమం తప్పకుండా మార్నింగ్ ఉసిరికాయలు, తేనె 2 తినిపించడము, రెండోది ఎండుకర్జలు రాత్రి అంతా నానబెట్టి పొద్దున్నే జ్యూస్ తాపించడము, మార్నింగ్ వాళ్ళు లేపుతానే ఒక 25 నుంచి 30 సార్లు గట్టిగా నవ్వించడము. ఈ ఎక్సర్సైజ్ వల్ల ఫస్ట్ నా దగ్గరకు వచ్చినప్పుడు పిల్లలు చాలా డల్గా అసలు చదవడమే రాదు, ఒక అక్షరం రాయడానికి రాదు. చిన్న 2+3 అంటే వాడు ఏదో చెప్తాడు, అమ్మ రాయమంటే మాకు మావత్తేవుడు, వాడి చివరి నేమంటే వాడు ఏదో చెప్తాడు. అలాంటి వాళ్ళు ఈరోజు వాళ్ళు చాలా అంటే నా దగ్గర చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా సీటు బాగా చదువుకునే వాళ్ళకి వస్తుంది. రానటువంటి వాళ్ళు ఉన్నత స్థాయిలో తీరుస్తున్నాను నేను. ఉన్నత స్థాయిలో టీచర్ను గుసపెట్టి ఓలే లెక్కలు చెప్పడం, ఓలే ఇంగ్లీష్ చెప్పడం, ఆ స్థాయికి పోతున్నాడు. దయచేసి ఆలోచించి
మా దగ్గర ఉన్నటువంటి ఫెసిలిటీస్ కూడా మీకు ఒకసారి వీడియో చూపిస్తాను. చాలా కంఫర్టబుల్ ఫెసిలిటీస్, ఎక్సలెంట్ వాతావరణము, మంచి టీచింగ్ ఉంటుంది. దయచేసి నేను ఇచ్చిన వీడియోనంతా సబ్స్క్రైబ్ చేయండి, వేరే వాళ్ళతో షేర్ చేయండి. మీకు నా లోటుపాట్లు ఏమైనా ఉంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేసినట్టయితే ఐ విల్ రెక్టిఫై మై ప్రాబ్లమ్. ప్లీజ్ దయచేసి ఫాలో మై కోచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.